సాంఖ్యయోగ గీత, కర్మయోగ ట్రీ, జ్ఞానయోగ ఇయర్స్, కర్మ సన్యాస యోగ స్టెప్, ఓకే. ధ్యాన యోగ ఈజీ, జ్ఞాన విజ్ఞాన యోగ హెడ్, అక్షర గ్రామ యోగ డెడ్. ఓకే. సో, మనం హెడ్ నుండి డెడ్ వరకు నేర్చుకున్నాం. ఫస్ట్‌ది విషాద యోగం అన్నాము. అక్కడి నుంచి థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. సో, ఇవన్నీ గూడా చాలా చక్కగా చెప్పారు మీరు. అలా మనం టైం వేస్ట్ చేయకుండా చెప్తే కాన్వర్జేషన్ లాగా బావుంటది. కానీ మీరు అన్‌మ్యూట్ చేసుకోవడానికి కొంత టైం తీసుకుంటున్నారు. ఐ డోంట్ నో అన్‌మ్యూట్ ఎందుకు అవ్వట్లేదు అని. సో, పర్వాలేదు. అందరూ అన్నీ ఒక్కరు చెప్తే కూడా బావుంది. సో, థ్యాంక్ యూ శోభా మాతాజీ. హరి బోల్. ఓకే. సో, మనం ఇప్పుడు ఎక్కువగా టైం తీసుకోకుండా 8వ దానికెళ్దామా? 9వ దానికెళ్దామా? హరే కృష్ణ. మనం ఏం చెప్పుకోవాలిప్పుడు? 9వ చాప్టర్ మాతాజీ. 9th చాప్టర్. యాహ్! 9th చాప్టర్ యొక్క హెడ్డింగ్ ఏంటి? అవి మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్. నిన్న మీకొక క్లూ లాంటిది ఇచ్చాను. 9th చాప్టర్ ఏంటి అనేది. ఎవరికైనా ఏమన్నా గుర్తుందా? అతి గుహ్యతమం. చాలా సీక్రెట్ ఆఫ్ ద సీక్రెట్స్ అని అర్జునుడు కృష్ణుడు ఏమంటాడంటే, నీవు నాకు చాలా క్లోజ్ మిత్రుడవు, మరి భక్తుడవు. అందుచేత నీకు నేను ఇది చెప్తాను అని చాలా గుహ్యమైన అధ్యాయం అని చెప్తూ ఉంటారనమాట. గుహ్యమైన జ్ఞానం అంటే హీ సేస్ దట్ ఇట్ ఈస్ కింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. ఇప్పుడు నాలెడ్జ్ అని అనుకున్నాం కదా, మామూలుగా నాలెడ్జ్ అని మనం తెలుసుకున్నాం. ఏమి నాలెడ్జ్ అంటే ఏ సైన్సో, సోషల్ స్టడీసో, మ్యాథమెటిక్సో మనం మామూలుగా భౌతిక ప్రపంచంలో చదువుకునే కాకుండా దేవుడి గురించి తెలుసుకునేది అసలైన జ్ఞానం అని ఇక్కడ ఆధ్యాత్మికంగా మనము తెలుసుకుంటున్నాం. సో అటువంటి జ్ఞానంలో కూడా ఇంకా కొన్ని రహస్యాలు ఉన్నాయి. అప్పుడే నన్ను తొందరగా చేరుకోగలరు మీరు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ కూడా, అంత టఫ్ కాదు అని అర్జునుడికి వివరిస్తున్నారనమాట కృష్ణ పరమాత్ములు. సో ఇది ఈ యొక్క పాఠం కూడా మనం అందరము కలిసి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులైన కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రపాదులు వారికి అంకితం చేస్తున్నామన్నమాట. సో నెక్స్ట్ మనం వెళ్తే సమీక్ష చూసుకున్నట్లయితే నిన్న మనం డెడ్ అని చదువుకున్నామంటే ఫస్ట్ మనకి డౌట్స్ అన్నమాట. అర్జునుడు ఎన్నో ప్రశ్నలు వేశారు. నిన్ను ఇంత యోగా చేసి ఇంత పూజ చేసినాక కూడా ఏంటి మరణాన్ని ఎలా ఎదుర్కోవడము అనేది అటువంటి ప్రశ్నలు, డౌట్లు, సందేహాలు వచ్చాయి. అంటేనేమో ఎగ్జామినేషన్. సో మనం జీవితం అంతా పోరాడి అదొక ప్రిపరేషన్ అయితే మన మరణం అనేది ఒక పరీక్ష అని తెలుసుకుంటాం. ఆ తర్వాత ఆ మరణం తర్వాత భగవంతుడిని ఏ విధంగా పొందడం అనేది అటైనింగ్ ద సుప్రీం, అది ఏ. లాస్ట్లో మళ్ళీ డి వస్తుంది, డిఈఏడి డెడ్ డివోషన్. సో భక్తులు అందరూ కూడా యోగులు మరియు భక్తులు శరీరాన్ని వదిలేసే ముందుకే బాగా భక్తి డివోషన్ చేస్తారు. అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో 9వ అధ్యాయాన్ని ఇక్కడ భగవద్గీత అధ్యాయం రాజ విద్య అన్నారనమాట. రాజా కింగ్, విద్య నాలెడ్జ్. సో ఇట్ ఈస్ అ కింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. అందుచేత సంక్షిప్త నామాన్ని కింగ్ అని ఇచ్చారు. కే అంటే జ్ఞానం, అంటే నాలెడ్జ్. ఐ అంటే ఊహాతీత సంబంధాలు, ఇమాజినరీ అన్నమాట. ఎన్ అంటే అర్చన చేయకుండుట. జి అంటే భక్తి యొక్క మహిమలు. కే జ్ఞానము అంటే నాలెడ్జ్. ఇక్కడ గుప్త జ్ఞానము, సీక్రెట్ ఆఫ్ ద సీక్రెట్స్ అని చెప్తూ ఉన్నారు. మొదటి అధ్యాయంలో ఏం చెప్పారు అంటే రహస్యమైనది దేహము ఆత్మల వ్యత్యాసం. సో ఇప్పుడు మనం దేహము ఆత్మ యొక్క వ్యత్యాసము 2వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూనే వస్తున్నాం అన్నమాట. సో ఇది చాలా గుప్తమైంది, అందరికీ తెలియదు. దేహం అంటే సరే ఈ పంచభూతాలతో చేసి ఉంది అని కూడా అందరికీ తెలియదు.
దేహం అంటే దేహం, భౌతిక దేహాన్ని అందరు చూస్తున్నారు. వీళ్ళు తెల్లగా ఉన్నారు, వీళ్ళు నల్లగా ఉన్నారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు కురూపిలాగా ఉన్నారు. ఇవే మనకు తెలుసు. అంతకంటే ఎక్కువ ఏమీ తెలియదనమాట. లోపల ఒక జీవి ఏదో ఉంది అని కూడా మనకి భగవద్గీత చదవక ముందు మనకి తెలియదనమాట. సో, దేహానికి ఆత్మల యొక్క వ్యత్యాసం, ద డిఫరెన్స్ బిట్వీన్ సోల్ అండ్ బాడీ. సో, మనం చదువుకున్నాం కదా ఇవి. దేహం అంటే ఏమో ఒక్క డిఫరెన్స్ చెప్పండి చాలు. ఎవరైనా చెప్పొచ్చు. దేహము, ఆత్మ. దేహం నశిస్తుంది, ఆత్మ నశించదు మాతాజీ. వెరీ గుడ్. సో, ఆత్మ ఎప్పటికీ ఉండేది. దేహాన్ని మారుస్తుంది గానీ నశింపదు. కానీ ఒక దేహం తర్వాత ఒక దేహం నశించబడుతుంది. తర్వాత అతి రహస్యమైనది భక్తియుక్త సేవ, భక్తియుత సేవ యొక్క జ్ఞానము. అది కృష్ణ సంబంధము. హరే కృష్ణ. మనము ఈ కృష్ణ చైతన్యంలోకి రాకముందు చాలా భక్తి చేస్తాం. ఈ పూజ, ఆ పూజ, అవి ఇవి ఎన్నో చేస్తూ ఉంటామనమాట. అక్కడంతా మనకెలా ఉంటది, ఒక కాంపిటీషన్ లాగా అనమాట. ఓహో! వాళ్ళు ఇలా చేస్తున్నారా, నేనింకా డెకరేషన్ చేస్తాను, నేనింకా ఎక్కువ పువ్వులు తెస్తాను, నేనింకా అవి చేస్తాను, ఇవి చేస్తాను అని చేస్తూ ఉంటాం మామూలుగా. అది గూడా భక్తి, తప్పు గాదు సేవ జేయడం. కానీ కృష్ణ సంబంధంలో ఉండాలి అనే జ్ఞానం మనకి ఇక్కడ కృష్ణుడు క్లియర్‌గా చెప్తాడనమాట. అంటే కృష్ణ సంబంధంతోనే ఉండాలి. ఎటువంటి సంబంధంతో ఉండాలి అంటే కృష్ణుడిని చిన్న బాలుడిలాగా, కొడుకులాగా చూసుకోవచ్చు, ప్రియుడిలాగా చూసుకోవచ్చు. ఇంకా కాకపోతే ఇంకా మామూలుగా ఒక ఫ్రెండ్ లాగా గూడా చూసుకోవచ్చనమాట. సో, అలా మనము ఏ విధంగా చూసుకుంటే ఆ విధంగా ఒక ఫాదర్ లాగా గూడా, గాడ్ హెడ్ అన్నాం గదా! అందరి దేవీ దేవతలకి పై స్థాయిలో ఉన్నారు కాబట్టి హి ఈస్ గాడ్ హెడ్. సో, ఒక ఫాదర్ లాగా గూడా మనం చూసుకోవచ్చు. ఒక భగవంతుడిలాగా. మనకి ఎలా అనిపిస్తే అలా చూసుకొని ఒక సంబంధాన్ని ఏర్పరచుకుంటే, సంబంధం ఏర్పరచుకోవడం అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉంది మీకు. తల్లిదండ్రులకి, అక్కచెల్లెలకి చెప్పుకోలేని విషయాన్ని గూడా ఫ్రెండ్‌తో చెప్పుకోగలిగేంత క్లోజ్‌నెస్ ఒస్తుంది. అది సంబంధం అంటే. సో, ఇక్కడ ఈ కృష్ణుడితో గూడా అంతే సంబంధం ఏర్పరచుకునేది ఒక రహస్యమైన విద్య లాంటిదనమాట. ఒక జ్ఞానం. ఈ జ్ఞానము ఇక్కడే మనకి తెలుస్తుంది. సో, అత్యంత రహస్యమైనది. కృష్ణ సంబంధం గురించి మనం చాలా చెప్పుకున్నాం గదా! లడ్డు గోపాల్ ఇంట్లో ఉండుంటే గనక తెల్లవారే పాలు పెడతారు, పళ్ళు పెడతారు. ఆ తర్వాత భోగా చేసి పెడుతూ ఉంటారు. కృష్ణుడికి చెప్పని భోగంటే చాలా ఇష్టం. వెన్నంటే చాలా ఇష్టం. పెరుగంటే ఇష్టం. సో, ఇవన్నీ ఏంటి, కృష్ణుడు మన ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు, ఆకలేస్తుందేమో అని మనము పెట్టడం అన్నీ ఆ సంబంధం ఏర్పరచుకోవడం అన్నమాట. ఆ విధంగా. అది అటువంటి జ్ఞానం చాలా రహస్యమైనది, అందరికీ తెలియదు. కృష్ణ చైతన్యవంతులకి అది తెలుస్తుంది. నెక్స్ట్ అత్యంత రహస్యమైనది. ఇంకా ఏంటి, ఇంకా రహస్యం అన్నమాట. ఫస్ట్ రహస్యమైనది, తర్వాత అతి రహస్యమైనది, ఇంకోటి అత్యంత రహస్యమైనది. శుద్ధ భక్తి యుత సేవ మరియు కృష్ణుని ప్రతిస్పందన. సో, ఇక్కడ అన్నమాట నేను చెప్పా గదా! కృష్ణుడితో వెళ్లి మాట్లాడొచ్చు. కష్ట సుఖాలు ఫ్రెండ్‌తో చెప్పుకున్నట్టు కృష్ణుడితో చెప్పుకోవచ్చనమాట. ఈ ప్రతిస్పందన అనేది వస్తుందా అంటే వస్తుంది అని భగవంతుడే చెప్తూ ఉన్నాడనమాట. ఏ విధంగా వస్తుంది? ఎలా చేస్తే భగవంతుడు మనకి రెసిప్రొకేట్ అయితాడు? మనకి అంటే ప్రతిస్పందన ఎలా వస్తుంది అనేది మనం ఇంకా నెక్స్ట్ వెళ్ళే స్లైడ్స్‌లో మనం చూద్దామనమాట. శుద్ధ భక్తియుత సేవ అంటే ఇంకా భగవంతుడే తప్ప మనకేదీ లేదు. శ్రీకృష్ణ పరమాత్ముడినే అన్నీ అడిగి చేయటము, పర్మిషన్ తీసుకున్నట్లు, ఆయనతో మాట్లాడినట్టు, ఆయనకి కావాల్సిన ఇష్టమైనవి తెలుసుకోవాలంటే బాగా పురాణాలు, కథలు చదవాలి. క్లాసెస్ అటెండ్ అవుతూ గురువులు చెప్పింది వింటూ ఉంటే ఆయన గురించి ఏంటి అని మనకి తెలుస్తుందనమాట. సో, ఇలా ఇక్కడ చూసారా, ఒక భక్తురాలు కూర్చునుంది. అక్కడ ఒక లెసన్ చెప్తూ ఉన్నాడనమాట గురువు. యాక్చువల్లీ ఇది మనకి కుంతి మహారాణి బోధనలు అనుకోవచ్చు. లేదు అంటే దేవహూతి ఉంటుంది. వాళ్ళ కొడుకుతోని గూడా ప్రవచనాలు వింటూ ఉంటుందనమాట. సో, అలా. నెక్స్ట్
ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఉండవలసిన 2 అర్హతలు ఉన్నాయంట. ఒకటి అనసూయ. అనసూయ అని మీరు ఒక మంచి పతివ్రత పేరు విని ఉంటారు. అనసూయ అంటే ఏంటంటే అసూయ లేకుండా ఉండుట. ఇంతకుముందు నేను చెప్పాను గదా! మామూలుగా పూజలు చేయడము, ఏది చేసినా గాని ఒక కాంపిటీషన్ లాగా చేసున్నాం. ఏంటి అంటే మనలో తెలియదనమాట. అది ఒక అసూయ లాంటిదొస్తుంది. లేదు వాళ్ళకంటే బెస్ట్ నేనే ఉండాలి అని అనుకుంటామనమాట. సో, ఇంకోటి శ్రద్ధ, విశ్వాసం. సో, విశ్వాసం కూడా ఉండాలి. భగవంతుడికి పూజ చేసి అన్నీ చేసినప్పుడు అసూయ లేకుండా చేయడం ఒకటి. ఇంకోటి శ్రద్ధ అండ్ శ్రద్ధతో అన్నీ చేసినప్పుడు విశ్వాసం కూడా మనకి ఉండాలి. అవును భగవంతుడు చేస్తాడు. అందరికంటే ఎక్కువ భగవంతుడే. ఒక్కోసారి మనకేమనిపిస్తదా? ఏంట్లే డాక్టర్ దగ్గరికెళ్ళేది భగవంతుడు ఉన్నాడు గదా! మంచి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు కొన్ని నిజంగా అవి ఫలిస్తాయి కూడా. మనకి భగవంతుడే మనని బాగు చేస్తూ ఉంటాడు. సో, ఇలా ఇది. నెక్స్ట్ రాజు విద్య అంటే గుప్త జ్ఞాన లక్షణాలు ఏవి అనంటే, అది రాజు వంటి జ్ఞానం అని చెప్పుకున్నాం. అంటే కింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ అని చెప్పాను. రాజగుహ్యం అత్యంత గుహ్యమైన రహస్యాలన్నిటిలో రహస్యమైనది. అది చాలా పవిత్రం అన్నమాట. శుద్ధ జ్ఞానము, శ్రేష్ఠ జ్ఞానము, ఉత్తమమైంది అంటే దివ్యమైంది. ప్రత్యక్షావగం ధర్మ్యం ధర్మం యొక్క పరిపూర్ణత అండ్ సుసుఖం చాలా ఉల్లాసంగా ఉంచేది. అవ్యయం అంటే నశింపనిది ఎల్లప్పుడు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం అవ్యయం. ఇదన్నమాట శ్లోకము 9.2. సో, ఈ విధంగా ఈ విద్య అనేది ఎంత రహస్యమైందైనా కానీ చాలా పవిత్రమైనది. అంటే శుద్ధ జ్ఞానాన్ని, శ్రేష్టమైన జ్ఞానాన్ని మనకి అందిస్తుంది. ఇంకా అన్నిటికంటే ఉత్తమమైన జ్ఞానం అన్నమాట. అంటే చాలా దివ్యమైంది. భగవంతుడి సమక్షంలో నేర్చుకుంటున్నాము. భగవంతుడే చెప్తున్నాడు కాబట్టి చాలా దివ్యమైనది అని చెప్తున్నారు. అంటే వెరీ మచ్ డివోషనల్ అన్నమాట. అండ్ ధర్మం యొక్క పరిపూర్ణత. ధర్మము అంటే ఏంటి? మనము పాటించేవన్నమాట. ధర్మాలన్నీ గూడా మంచివి అన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటాము. ఆ ధర్మాలన్నీ గూడా పరిపూర్ణతగా చెందినవి ప్రత్యక్షావగమం ధర్మం. ఇంకోటి సుసుఖం చాలా ఉల్లాసంగా ఉంటుందంట. చాలా ఉల్లాసంగా మననుంచుతుంది. ఈ ఈ జ్ఞానాన్ని మనం పెంపొందించుకొని ఆ విధంగా నడుచుకుంటే ఎప్పుడు సంతోషంగా, ఉల్లాసంగా ఉంటామంట. అవ్యయం అంటే ఈ సంతోషం ఎప్పుడు కూడా నశింపనిది. అంటే అస్సలు కూడా. ఓకే. అది. సో, నెక్స్ట్ ఐ అంటే ఊహాతీతం. ఇమాజినరీ సంబంధం అన్నమాట. ఏదో మనం ఊహించుకుంటాం ఈ సంబంధం గురించి. ఏంటి అంటే ఇక్కడ చూద్దాము. అవ్యక్త రూపంతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీయు నా యందు కలవు. కానీ నేను వాని యందు లేను ఓ పార్థ. వాని యందు లేను ఓ పార్థ అనంటే ఇక్కడ ఉదాహరణ శ్రీల ప్రభుపాదులకి ఎలా చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. అవునా? ఇండియాకి హరే ప్రైమ్ కృష్ణ మినిస్టర్. మాతాజీ. మాతాజీ హరే మీ వీడియో స్టాప్ అయింది. ఒకసారి చెక్ చేసుకోరా? వీడియోనా? వస్తుందా ఒకసారి ఇప్పుడు? వీడియో హరే కృష్ణ. నో మాతాజీ రావట్లేదు. అంటే నా ఫోటో రావట్లేదా? అవును. మీది కనిపించట్లేదు. అవునా? ఓకే. పవర్ ఉంది కదా! ఏమైంది? ఒక్కసారి నేను చూస్తా. మా వీడియో ఆఫ్ అయింది. ఓకే. ఓకే. ఓకేనా? థాంక్ యూ. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ అండ్ చెకింగ్. ఓకే మాతాజీ. ఓకే. ఊహాతీత సంబంధం. ఇమాజినరీ లైన్స్ అన్నమాట. సో, ఇక్కడ మనకి జగత్తు గురించంతా చూపిస్తున్నారిక్కడ. మీరు కొంచెం మీ ఫోన్‌లో ఎన్లార్జ్ చేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే లోకాలన్నీ చూపిస్తున్నారు. ఇక్కడ మధ్యలో మనం ఉంటామంట ఎర్త్.
ఆ పై లోకాలు, ఇవేమో కింద లోకాలు అనమాట. సో ఇక్కడ గర్భోదక ఓషన్ అని ఉంది. అంటే గర్భోదక సాయి విష్ణువు ఇందులో ఉన్నాడు. ఇక్కడ నుండి ఈ నాభిలో నుండి ఏమొచ్చింది, ఒక తామర తూడు, లోటస్ స్టెమ్ అన్నమాట. ఇదొచ్చి దీనిలోంచి ఎవరొచ్చారు ఇక్కడ, జగత్ అంటే పరమాత్ముడు అని కాదు కానీ బ్రహ్మని పుట్టించాడనమాట. సృష్టికర్త పుట్టాడు. అక్కడి నుండి ఈ దేవీ దేవతలందరూ కూడా పైలోకంలో ఉన్నారనమాట. మనం నిన్న అనుకున్నాం కదా, వేరే దేవుళ్ళకి ఎందుకు పూజ చేయడము, వాళ్ళందరూ నా అంశలే కాబట్టి మీరు నన్ను పూజ చేయవచ్చు అని. సో ఆల్ దీస్, ఇవన్నీ కూడా ఏమంటారంటే హయ్యర్ ప్లానెట్స్ అని అంటాం. మనం మామూలుగా ఏంటి అంటే స్వర్గం నరకం అని అనుకుంటూ ఉంటాం కదా. కింద లోకాలకి వెళ్తేనేమో నరకం. లోవర్ ప్లానెట్స్ అంటే ఇదంతా చీకటి, అజ్ఞానం అనమాట. హయ్యర్ ప్లానెట్స్ ఆర్ వెరీ లైట్ ప్లానెట్స్. సో ఇది ఇంకా పూర్తిగా లేదు. బ్రహ్మ నుంచి దాటుకొని మనం వెళ్ళినట్లయితే అక్కడ విష్ణుమూర్తి మనకి కనిపిస్తాడు. సో విష్ణుమూర్తి నిన్న నేను చెప్పాను, కారణోదక సాయి విష్ణువు అని చెప్పి. అంటే ఆయన మహావిష్ణువు అన్నమాట. ఆయన నుండే ఇంకో ఇద్దరు విష్ణువులు వస్తారు. వాళ్ళెవరు అనంటే ఇక్కడ గర్భోదక సాయి విష్ణువు. ఎప్పుడు అలా పడుకుని ఉంటాడు. ఆయన చెమటతో ఎంత నిండి ఉంటుంది. ఊపిరి తీస్తున్నప్పుడు వస్తున్నప్పుడు బోల్డెన్ యూనివర్సెస్ బయటికి వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా అంటే లోకాలు, వివిధ లోకాలన్నీ బయటికి వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇంకొక విష్ణు రూపం ఏమంటారంటే క్షీరోదక సాయి విష్ణువు అని అంటారు. క్షీరోదక సాయి విష్ణువే మనందరి జీవాల్లోని హృదయంలో నిలిచి ఉంటాడనమాట. సో ఇక్కడ మనకేం చూపిస్తున్నారు, ఆయనే మొదలు, ఈ మహావిష్ణువే కారణోదక సాయి విష్ణువు నుండి గర్భోదక సాయి విష్ణువు వచ్చి నువ్వు అన్ని సృష్టించు అని చెప్పారనమాట. సో ఆ విధంగా ఇతను గర్భోదక సాయి విష్ణువు నుంచి బ్రహ్మ వచ్చి బ్రహ్మకి ఒక డ్యూటీ ఇచ్చారు, నువ్వు సృష్టికర్త, నువ్వు అన్ని సృష్టించు. సో బ్రహ్మకు కూడా తండ్రే కానీ తల్లి లేదు, అట్లా అన్నమాట. సో ఈ విధంగా మనకి అవ్యక్త రూపముతో కూడిన నాచే సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. అంటే మయా అంటే నేను, తతమిదం సర్వం అంటే నేనే సర్వాన్ని సృష్టించాను అని చెప్తున్నారు. జగదవ్యక్త మూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం త్వేష్వస్థితః తేష్వస్థితః. అయితే అవ్యక్త రూపంలో అంటే మీకెవరికి కనిపించని రూపంలో నేను సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీ నా యందు కలవు, కానీ నేను వాని యందు లేను ఓ పార్థ. సో ఇందాక నేను ప్రైమ్ మినిస్టర్ గురించి చెప్తూ ఉన్నాను కదా ఉదాహరణ. ఆయన కింద ఎంతో మంది చీఫ్ మినిస్టర్స్ ప్రతి రాష్ట్రానికి ఉంటారు. మనకి ఏదన్నా పని అవ్వాలంటే చీఫ్ మినిస్టర్ ద్వారా మనకి జరిగిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరు అండర్లో ఉన్నారంటే ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ యొక్క పర్మిషన్ ఉంటేనే చీఫ్ మినిస్టర్తోనే ఏవైనా పనులు అవుతాయి. ఆయన కూడా చెయ్యడు, మళ్ళీ వేరే వేరే మినిస్టర్స్ ఉంటాయి, వాళ్ళ ద్వారా మన పనులు అవుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా అందరిలో నేనున్నాను అని చెప్తున్నాడు భగవంతుడు, కానీ నేను వాని యందు లేను. సో నా యందు అందరూ ఉన్నారు. అంటే నీదంతా నా రాజ్యమే, నేనే చేస్తేనే ఇవన్నీ చేశాను, కానీ వాళ్ళల్లో నేను లేను అని చెప్తున్నాడు. అంటే ఎవరు నమ్మరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సంపాదించుకుంటున్నారు, చేసుకుంటున్నారు, భగవంతుడు మీకు ఇంత కృప చూపించాడు అని అంటే భక్తి చాలా ఉంటే కానీ అది మనం నమ్మమన్నమాట. ఆ విశ్వాసం అనేది మనకి ఉండదు. సో వాని యందు నేను లేను పార్థ అని అంటున్నాడు. అంటే నన్ను ఎవరు గుర్తించరు అని అర్థం అన్నమాట. హరే కృష్ణ. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వేసిన రూల్స్ ప్రకారమే రాష్ట్రాలన్నీ నడుస్తూ ఉంటాయి. కానీ మనం ప్రైమ్ మినిస్టర్ని ఒక్కరోజు కూడా ఏమీ తలుచుకోము, ఆయన వల్ల ఇది జరుగుతుందని. మనకి ఎవరు జరిపించారో వాళ్ళు ఒక్కొక్కసారి ఎవరిని తలుచుకోము, నా వల్లనే ఇది జరిగింది అని మనం ఎలా అయితే అనుకుంటామో ఆ విధంగా. సో ఓ కౌంతయ్య, నాకు శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగమాలను సృష్టించుచున్నది. అయితే ఇప్పుడు ఈయన లీడర్షిప్లోని అంటే భగవంతుడి యొక్క శక్తులతోని వర్తించు స్థావర జంగమాలు అంటున్నారు.
స్థావరం అంటే ఒక దగ్గర ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం చూసాము చెట్లు. చెట్లల్లో జీవం ఉన్నా సరే ఒక దగ్గరే ఉంటాయి. కొండలు, కోనలు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళలేవు, నడవలేవు. జంగమాలు అంటే ఈ 4 కాళ్ళు, 2 కాళ్ళు చరములనమాట. అవి ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళుతూ ఉంటాయి. సో, కొన్ని మూవ్‌మెంట్ ఉన్నాయి, కొన్ని మూవ్‌మెంట్ లేనివి. సో, ఇవన్నీ గూడా ఎవరు సృష్టించారు అంటున్నారు? నా అధ్యక్షతనే ఇవన్నీ సృష్టించబడ్డాయి. దాని నియమం అనుసరించి ఈ జగత్తు మరలా మరలా సృష్టించబడు లయము నొందుచున్నది. లయము అంటే ఇప్పుడు ఒక పెద్ద ఉప్పెన వచ్చిందనుకోండి. ఉప్పెన తెలుసా మీకు? సముద్రం పొంగుద్ది. అన్ని నీళ్ళొచ్చేసి నేలనంతా గూడా తడిపేసి ఇళ్ళు, ఓడలు ఏమేమి ఉన్నాయో అన్నీ కొట్టుకుపోతాయి. ఆ తర్వాత చూస్తే ఏముండదు. ప్లెయిన్ ల్యాండ్ ఉంటుందన్నమాట. దాన్ని లయము అంటారు. నాశనము అని అనొచ్చు. సో, ఏదైతే పుట్టి పెరుగుతుందో తర్వాత లయము చెందుతుంది అని. ఆ లయము కూడా ఎవరి చేత? ఈ విష్ణుమూర్తి చేతనే జరుగుతుంది అని చెప్తారు. అయితే విష్ణుమూర్తి బ్రహ్మని సృష్టించినట్లే బ్రహ్మ యొక్క నుదిటి నుండి శివుడు వస్తాడనమాట. ఆ శివుడే లయంకి కారకుడు అయితూ ఉంటాడనమాట. హరే కృష్ణ. సో, మీకిక్కడ ఏదైనా వర్డ్ అర్థం కాకపోతే మీరు అడగొచ్చు. ఇదేమైనా కొంచెం టఫ్ అనిపిచ్చిందా? స్థావర జంగమాలంటే మీకు అర్థమయ్యుంటది. ఆయన శక్తులు, భౌతిక ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి అన్నమాట. నేల, నిప్పు, నీరు, అగ్ని అవన్నీ గూడా. సో, ఈ జగత్తు మరలా సృష్టించబడుచు లయమునందుచున్నది అంటే నేను ఒక ఉదాహరణ ఉప్పెన అన్నాను. సో, అదంతా మామూలుగా అయిపోయి ల్యాండ్ అయిపోయింది అంతా. కానీ మళ్ళీ అక్కడ చేరతారు గదా జనాలు బతికిన వాళ్ళు. అక్కడ వెళ్లి మళ్ళీ ఇల్లు కట్టుకోవడము, మళ్ళీ లేవడము, మళ్ళీ సృష్టి జరగడము ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి గాబట్టి మళ్ళీ చనిపోతూ బ్రతుకుతూ ఉండడం అనేది అర్థం. సృష్టి లయలు జరుగుతూ ఉంటాయి. ఊహాతీత సంబంధం అంటే ఇమాజినేషన్. ఊహాతీతమైన అతని సంబంధాలు సకల జీవులతో విశ్వాసముతో మన అసక్తత అటువంటి విషయాలను ప్రాపంచిక తర్కం నుండి కారణం ద్వారా అర్థ చేసుకోవడంలో ఉంటుంది. సో, మనం ఏ విధంగా అయినా అర్థం చేసుకోవడంలోనే విశ్వాసంతోని ఉండిన సంబంధాలు ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ నాస్తికత అంటే అసలు భగవంతుడిని నమ్మరనమాట వీళ్ళు. సో, ఇది అసక్తత అయిపోయింది. సారీ మళ్ళీ వచ్చింది స్లైడ్. ఓకే. మూర్ఖులు నన్ను పరిహసిస్తారు. సో, ఒక చెడ్డ మూర్ఖులు కొందరుంటారు. దుర్యోధనుడు ఉదాహరణ మనం తీసుకోవచ్చు. విశ్వరూపం చూపిస్తాడండి సభలో. విశ్వరూపం చూపిస్తే గూడా దుర్యోధనుడు నమ్మడు. భీష్ముడు నమ్ముతాడు. అందరూ సభలో అందరూ నమ్ముతాడు. ధృతరాష్ట్రుడు అంటాడు, నేను గుడ్డివాడిని నాయనా నీ విశ్వరూపం నేను చూడలేకపోతున్నానంటే అతనికి ఆ సమయం వరకు కళ్ళిస్తాడు. విశ్వరూపాన్ని ధృతరాష్ట్రుడు కూడా చూస్తాడు. దుర్యోధనుడు అందరూ చూస్తారు. చూసినప్పటికీ కూడా వాళ్ళు మూర్ఖులన్నమాట. ఈ మాయలోడు అంతే ఈ కృష్ణుడు అని ఎగతాళి చేస్తారన్నమాట. ధృతరాష్ట్రుడు అంత పెద్ద వృద్ధుడు కూడా నమ్మడు. సో, అవజానంతి మాం మూఢాః. మూఢ అంటే మూర్ఖులు. మానుషీం మనుషులు. తనుమాశ్రితం నన్ను పరిహసిస్తారు, నన్ను ఆశ్రితం పొందరు. పరం భావ మజానంతో మమ భూత మహేశ్వరం. సర్వమునకు పరమ ప్రభువైన నా దివ్యత్వంను నా వారెరుగక నేను మానవ రూపంన అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యం చేయుదురు. సో, భగవంతుడు యుగే యుగే ప్రతి యుగంలో నేను వస్తాను అని చెప్తాడు కదా 4వ అధ్యాయంలో. సో, ప్రతి యుగంలో ఎందుకు వస్తాడు? సజ్జనులని రక్షించడానికి వస్తూ ఉంటాడు. అలా వచ్చినప్పుడు మానవ రూపంలో ఉన్నప్పుడు అందరూ పరిహసిస్తారు. కృష్ణుని చూసి ఎందరో నవ్వుతూ ఉంటారనమాట. రాముని చూసి కూడా నవ్వుతూ ఉంటారు. ఏంటి చిన్న బాలుడు యుద్ధం చేయడం ఏంటి? రాక్షసుల్ని చంపుతాడా అని
అనుకుంటారు. కానీ అతను చేసి వాళ్ళ గురువు గారి ఆజ్ఞ మేరకు చేసి వాళ్ళందరినీ ఆ రాక్షసుల బారి నుండి యజ్ఞాన్ని కాపాడతాడు రాముడు. సో అలాగే కృష్ణుడు కూడా చాలా చిన్నప్పటి నుంచే ఇంతకుముందు చూశారు కదా తృణవర్త ఇలా మేఘంలాగా వచ్చి సుడిగాలిలాగా వచ్చి కృష్ణుడిని ఎత్తుకుపోతాడు. ఆ తర్వాత పూతన వచ్చి విషం పాలివ్వడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంత మూఢులు ఇంత మూర్ఖంగా ఎలా ఉంటారు? ఆ దివ్యమైన దివ్యత్వాన్ని వాళ్ళు తెలియక నేను అవతరించినప్పుడు నన్ను అపహాస్యం చేస్తారు అని చెప్తున్నారు. ఇంకోటి ఇక్కడ ఏమంటున్నారు తిరస్కారం అన్నమాట. ఈ మూఢులు ఎప్పుడు నమ్మరు కాబట్టి తిరస్కరిస్తారు. ఎలా? ఆ విధంగా మోహితులైన వారు దానవ మరియు నాస్తిక భావాలచే ఆకర్షితులు అవుతారు. అట్టి భ్రాంత స్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు కామ్యకర్మలు జ్ఞాన సముపార్జనలన్నీ వ్యర్థములగును. సో కృష్ణ కాన్షియస్కి వచ్చారనుకోండి, సగం దూరంలో ఉన్నారు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకెవరో ఏదో వైరం వచ్చినప్పుడు ఈ కృష్ణ కాన్షియస్లో ఉండే ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఎందుకు నేను మాంసభక్షణ మానేయాలి, ఎందుకు నేను తాగుడు మానేయాలి, ఎందుకు అది చేయాలి ఇది చేయాలి అని మళ్ళీ అందులోకి వెళ్తారనమాట. అందులోకి వెళ్ళిపోయి ఆశలు రేకెత్తించుకొని ఆ ముక్తికి సంబంధించిన ఆశలు కామ్యకర్మలు జ్ఞాన అన్నీ వ్యర్థములు అయిపోతాయి. కొంతవరకు చదివిందంతా కూడా జ్ఞానం పూర్తిగా పోతుంది. ఎప్పుడైతే కృష్ణుణ్ణి మనం వద్దనుకుంటామో అప్పుడు మనకున్న జ్ఞానం కూడా వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు కృష్ణుడు. హరే కృష్ణ. ఇంకా ఇప్పుడు దాకా మనకి అజ్ఞానంలో ఉండే మూడుల గురించి చెప్పారు. ఇప్పుడు మహాత్ములు ఎవరు? మరి కృష్ణుడి దగ్గరికి ఎవరు వెళ్తారు అని అడిగితే, ఓ పార్థ, భ్రాంత చిత్తులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతి ఆశ్రయించి ఉందురు. వారు నన్ను ఆదియును అవ్యయుడు అగు దేవాది దేవునిగా ఎరిగి ఉండుటచే నా భక్తియుక్త సేవలో సంపూర్ణంగా నిమగ్నులై ఉందురు. సో మహాత్ములు ఎలాంటి వాళ్ళు అనంటే శ్రీల ప్రపాదులు లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు ఈ భ్రాంతి అంటే ఈ ఊహల్లో ఉండరు, కలలు కనరు. వాళ్ళు ఎప్పుడు కూడా చక్కగా దైవీ ప్రకృతిని ఆశ్రయించి దైవాన్ని ఆశ్రయించి దేవుడితోనే నమ్ముకుని ఆదియు అంటే బిగినింగ్, అవ్యయుడు మార్పు లేనటువంటి వాడు దేవాది దేవుడు అని వాళ్ళు తెలుసుకొని భక్తియుక్త సేవలో సంపూర్ణంగా నిమగ్నులై ఉంటారు. సో వాళ్ళు పూర్తిగా నమ్ముతారనమాట. సో మహాత్ముడైనటువంటి భక్తులే శ్రీల ప్రపాదులు వారనమాట. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత అంటే నిశ్చయించుకుంటారు. ఇంకా వాళ్ళు దృఢ నిశ్చయంతో ఉంటారనమాట. ఎలా ఉంటారు అంటే నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఈ మహాత్ములు సదా నా మహిమలను కీర్తించుచు దృఢ నిశ్చయంతో యత్నించుచు నా ముందు నమస్కరించుచు నన్ను నిత్యం భక్తితో పూజింతురు. సో ఎప్పుడైనా సతతం కీర్తయంతో మాం, మనకి తెలిసింది కడుపులోనే దాచిపెట్టుకొని అలోన్గా ఉండకూడదు. దేవుడి గురించి మనకి ఏదైనా తెలిస్తే అపహాస్యం చేసేవాళ్ళు చేయని, కానీ మాకు తెలిసింది చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మరి మూడుల దగ్గర అస్సలు నమ్మకం లేని వాళ్ళ దగ్గర ఎప్పుడు దేవుడి గురించి చెప్పకూడదు అని దేవాది దేవుడే చెప్తూ ఉంటాడు. అయితే వీళ్ళు బాగా కీర్తించడము దృఢ నిశ్చయంతో ఉంటారనమాట. ఆయనను నమస్కరిస్తారు, నిత్యము భక్తితో పూజిస్తూ ఉండేవాళ్ళు మహాత్ములు అని చెప్తున్నారు. సో మహాత్ముని కార్యకలాపాలు ఎలా ఉంటాయి ఇక్కడ చూడండి. చక్కగా కీర్తన చేస్తున్నారు, డాన్సులు చేస్తున్నారు, ఎప్పుడు జపిస్తూ ఉంటారంట. దృఢమైన వాగ్దానంతో విశ్వాసంతో ఉంటారనమాట. లేదు నేను ఈరోజు జపం చేయలేను, నాకు తలనొస్తుంది, నేను పడుకుంటాను, అది కానే కాదు. పడుకోకముందే డోంట్ స్లీప్ విదౌట్ కంప్లీటింగ్ 16 రౌండ్స్ అంటారు శ్రీల ప్రపాదులు వారు. కానీ అది ఒక్కోసారి అత్యవసరాలు వచ్చేస్తాయి, దేహం అస్సలు మనకి పని చేయదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ చేయలేకపోవచ్చు. కానీ దృఢమైన వాగ్దానంతో నేను చేస్తాను అంటే చెయ్యాలి, విశ్వాసంతో కూడా. ఓకే. ఆ తర్వాత నమస్యంత ప్రణామాలు అర్పించుతూ ఉండడం.
ప్రణామాలు అర్పించడం అంటే ఎక్కువగా మనం గ్రాటిట్యూడ్ చూపియాలి గురువుకి, దేవుడికి అన్నమాట. ఈరోజు నేను పొద్దున్నే లేచాను. నాకు బలాన్నివ్వండి మీ భక్తి చేసుకోవడానికి. అస్సలు లేజినెస్ వద్దు. నేను పగటిపూట పడుకోకుండా నేను ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా భగవంతుడికి మనం ఒకలాంటి ప్రమాణాలు చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు భగవంతుడు కూడా మనం ఒక స్టెప్ ముందుకేస్తే 4 స్టెప్స్ ముందుకేసి చివరికి రోజు గడిచిపోయేసరికి మననం చేసుకోవాలి. మనకు అందుకనే ఆ రిపోర్టింగ్ పెట్టారనమాట గ్రూప్‌లో. ప్రొద్దున్న జపం చేశావా? అర్చన చేశారా? తులసి ఆరతి చేశారా? భాగవతం చదివారా? భగవద్గీత చదివారా? ఏ క్లాసులు అటెండ్ అయ్యారు? ఇవన్నీ కూడా మనం రిపోర్ట్ చేసుకోవడమే ప్రణామాలు అర్పించి ఉండడం. గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్స్. తప్పకుండా ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పుకుంటూనే భగవంతుడిని మనం తలుచుకుంటూ ఉండాలి. నిత్యయుక్త అంటే ఎల్లప్పుడూ లీనమై ఉండడము. ప్రతి దానికి కూడా భగవంతుడే హెల్ప్ చేశాడు అని మనం అనుకున్నట్లయితే హెల్ప్ చేస్తూనే ఉంటాడు భగవంతుడిని. మన దగ్గర నుంచి ఇంకా వెళ్ళిపోడనమాట. అన్నీ నేనే చేసుకున్నాను నేనే గొప్ప అనుకున్నప్పుడు భగవంతుడు కూడా పర్వాలేదు, హీస్ మేనేజింగ్, లెట్ హిమ్ మేనేజ్ అని పక్కకు జరుగుతారంట. సో ఇక్కడ ఇతర రకాల ఆరాధకులు అంటే భగవంతుడిని కాకుండా పరోక్షంగా వేరే దేవతల్ని కూడా ఆరాధిస్తూ ఉంటారు. అదేం తప్పు కాదు అని చెప్తాడు కృష్ణుడు. సో పరోక్షంగా ఆరాధించువారు వేరే దేవతల్ని ఏకత్వేన ఒకరినే ఆరాధించడము. ఇంకోటి నానావిధ శాఖలు, ప్రదత్వేన అంటే నానావిధ శాఖలు, వేరు శాఖలు, మెనీ బ్రాంచెస్ అన్నమాట. ఇంకా బహుదా విశ్వతోముఖ, విశ్వరూపాన్ని ఆరాధించడము. భగవంతుడు ఎన్నో రకాలుగా ఉంటారు కదా. మనం మామూలుగా దశావతారాలే తెలుసు, కానీ ఎన్నో రకాల అవతారాలు తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఇష్టమైన అవతారాన్ని వాళ్ళు నమ్ముకొని చేసుకుంటారు అని చెప్తున్నారు. అవన్నిటికీ కూడా కృష్ణుడు సమ్మతిస్తారు. హరే కృష్ణ. కృష్ణుడిని సమ్మతించిన, నిరాకరించిన వారు పొందే ఫలాలు ఎలా ఉంటాయి? హరే కృష్ణ. ప్రభుజీ ప్లీజ్ మ్యూట్లో ఉండండి. సో యాంతి దేవ వ్రతా దేవా యాంతి పితృవ్రత, యాంతి పితృవ్రత, భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. అంటే వేరే దేవతల్ని మనం పూజించుకోవచ్చు అని నిన్న అనుకున్నాం కదా. సో దేవతలను పూజించేవారు దేవతలలో జన్మింతురు, పితృదేవతలను పూజించేవారు పితృలోకానికి చేరుదురు, భూత ప్రేత పిశాచాలని పూజించువారు వాని అందే జన్మింతురు, కానీ నన్ను పూజించువారు నాతో నివసింతురు. సో ఇక్కడ కృష్ణుడు చక్కగా ఈ రహస్యాన్ని చెప్పేశారనమాట. సరే మీరు శివుణ్ణి పూజ చేస్తారా, దుర్గామాతను చేస్తారా, సుబ్రహ్మణ్య స్వామియా, వినాయకుడా, బ్రహ్మన, లేకపోతే నరసింహస్వామి, ఎవరికి పూజ చేస్తే ఆ లోకాలకి మీరు వెళ్తారు. కానీ ఏ లోకాలకి వెళ్ళినా కానీ అక్కడ కొన్ని వేల సంవత్సరాలు సుఖపడి మళ్ళీ వచ్చేస్తారు. కానీ భగవంతుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని కొలిచినప్పుడు ఆయనతోనే నివసింతురు అని అంటున్నారు. అంటే ఆయన దగ్గరే ఉండిపోతారనమాట. సో కొందరికి ఎలా ఉంటుందంటే చనిపోయిన వాళ్ళకి పితృదేవతలకి ఊరికే పిండాలు పెట్టడము, పూజలు చేయడము, వాళ్ళు అదే ఎక్కువ నమ్ముతారన్నమాట. పెద్దలు అని వాళ్ళని పూజించడం తప్పు కాదు, కానీ వాళ్ళనే పూజించే వాళ్ళు వాళ్ళ లోకానికే వెళ్తారన్నమాట. దేవతల్ని అంటే వేరే దేవుళ్ళని పూజించేవాళ్ళు ఆ లోకాలకి వెళ్తూ ఉంటారు. చంద్రుడిని పూజిస్తారనుకోండి చంద్రలోకంకి వెళ్తారు, సూర్యుడినే పూజిస్తారు సూర్యలోకానికి వెళ్తూ ఉంటారు. కానీ తెలుసుకోవాలి ఏంటి అంటే సూర్యుడు ఒక కన్ను కృష్ణుడికి, చంద్రుడు ఇంకో కన్ను. సూర్యుడి నుంచి వచ్చే వేడి నేనే అని చెప్పాడు, అగ్ని కూడా నేనే అని చెప్పాడు, చంద్రుడిలోంచి వచ్చే రుచిని నేనే అన్నాడు, చల్లదనం నేనే అన్నాడు, నీళ్ళల్లో ఉండే రుచి, భూమిలో ఉండే సువాసన, ఇవన్నీ నేనే అని కృష్ణుడు ఎంత చక్కగా చెప్పినప్పటికీ కూడా మనం వేరే దేవతలకి కొలిచినప్పుడు పర్వాలేదు, అక్కడికి వెళ్ళండి, మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఇంకో జన్మలోనూ ఎప్పుడో ఒకసారి నా దగ్గరకు వస్తారు అని చెప్తుంది. తారతమ్యాలు అంట. సో ఫస్ట్ లక్షణంలో ప్రేరణ ఎలా జరుగుతుంది? కృష్ణుణ్ణి ప్రేమ మరియు సేవించుట. దేవతలు భౌతిక కోరికలు, దేవతల్ని సేవిస్తే
భౌతిక కోరికలు ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట. నాకు గొలుసులు గావాలి, చీరలు గావాలి, నాకు ఫ్రెండ్ గావాలి, జాబ్ గావాలి ఇవే అన్నమాట. అయితే ప్రేమ మరియు సేవించుట అంటే ఏంటి? మన ఇంట్లో పూసిన పువ్వులే చాలు కృష్ణుడికి. కానీ నేను ఎక్కువ సేపు కృష్ణుడితోనుండాలి. ఆ పువ్వులే పెడతాను. నేను పట్టుకున్న నీళ్ళు ఒక గ్లాసు ఉంచుతాను దేవుడి దగ్గర. ప్రియంగా దేవుడిని సేవించుకుంటాను అని. ఆ ప్రేమ ఉన్నప్పుడు మనకు కోరికలుండవు. అయి చచ్చిపోతాయన్నమాట. అసలు కోరిక అనేదే ఉండదు. కానీ భగవంతుడే సమర్పించి ఇచ్చేస్తుంటాడు మనకి. ఇప్పుడు క్లాస్ తీసుకోవాలి, నాకొక టేబుల్ కావాలి, ఒక కుర్చీ కావాలి, ఒక ల్యాప్‌టాప్ కావాలి. ఇవన్నీ నేనేమీ కొనుక్కోలేదు. అవొచ్చేసినియి అంతే. ఎవరో అంటే కుటుంబ సభ్యులో, ఫ్రెండ్సో ఎవరో ఒకళ్ళు పంపియడమో ఏదో అలా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఎందుకని? భగవంతుడికి నచ్చిందన్నమాట. ఈ సేవ బాగుంది. షీ కెన్ డూ ఇట్ అని అలా అన్నమాట. సో, మనం ఏదైనా ప్రేమతో చేయాలి అనుకున్నప్పుడు, అనుకున్నంతలోనే కృష్ణుడు అరేంజ్‌మెంట్స్ చేసేస్తాడు అని నేను చాలా మంది ఆచార్యుల దగ్గర విన్నాను. ఇది సత్యం, నిజము. అదే భౌతిక కోరికలైతే ఇంకదే మనసు అబ్బా! ఎందుకు కొన్నాంరా బాబు ఇంత పెద్ద టీవీ, ఇంత పెద్ద కార్ ఎందుకు కొన్నాం, ఈ అప్పులెందుకు చేశాం, ఇవన్నీ ఎప్పుడు తీరుతాయి? ఈ భౌతిక కోరికలతోని చాలా హెడేక్, తలనొప్పి ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. సో, ఆ లక్షణం ప్రేరణ అనేది ప్రేమ మరియు సేవించుట కృష్ణుడికి. దేవతలు భౌతిక కోరికలన్నీ తీరుస్తారు వాళ్ళు. తొందరలో తీరుతాయి గూడా. ఓకే. సో, వాళ్ళు ఏమి ఇస్తారు అనంటే, మనకు అవసరమైంది అంటే తల్లిదండ్రుల వలె ఇప్పుడు తల్లిదండ్రులు చిన్న పిల్లలకి ఇది నేను సెకండ్ లైన్ చూడకుండానే ఆ ఉదాహరణ ముందు ఇచ్చేసాను. సో, తల్లిదండ్రులు ఎలా చేస్తారంటే, పిల్లాడిని నేను స్కూల్‌లో చేర్చాలా అని అడగరు గదా! చేర్చేస్తారు. ఫీజు కట్టాలా అని అడగరు. భోజనం టైంకి పెట్టాలా? పిల్లవాడు ఏది ఇష్టంగా తింటున్నాడు? అవన్నీ వాళ్ళెలా సమకూరుస్తారో, భగవంతుడు గూడా మనకు అవసరమైనయన్నీ ఇస్తూ ఉంటాడు. అదే భౌతిక కోరికలైతే అవసరం లేనియి అడుగుతూ ఉంటామనమాట. అవి ఇవ్వడు భగవంతుడు. ఇది నీకు అవసరం లేదు. నీకిది అవసరము అని అవి ఇస్తూ ఉంటాడు. సో, మనకు కావాల్సిందంటే దుకాణదారుని వలే అన్నమాట. ఇక్కడ దేవతలు ఎలా ఇస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బాబున్నాడు. డబ్బులున్నాయి. వెళ్ళి ఒక సిగరెట్ కావాలి అని అడుగుతాడు ఆ చిన్న బాబు. ఆ దుకాణం వాళ్ళు ఏం జేస్తారు? సిగరెట్ సరే నాకొచ్చింది గిరాకీ ఒక డబ్బా అడిగాడు. డబ్బులు తీసుకుంటాడు, ఇచ్చేస్తాడు. దుకాణదారుడికి చిన్న పిల్లాడు, పెద్ద పిల్లాడు వైన్ షాప్‌కి కూడా వెళ్తే ఇచ్చేస్తాడనమాట. కానీ భగవంతుడు అలా కాదనమాట. ఇప్పుడు మనకి ఏది కావాలో అది ఆలోచించి ఇస్తారు. అదే తల్లిదండ్రులు వీడు సిగరెట్‌కి తీసుకురా అని చెప్పి డబ్బులు అలా ఇవ్వరు కదా! ఫ్రెండ్సో, పక్కింటి వాళ్ళో, ఎదురింటి వాళ్ళో అది. సో, దుకాణం వాడికి ఆహ్, ఏమి అవసరం లేదు. చిన్న పిల్లాడా, పెద్ద పిల్లలా, ముసలి వాళ్ళా, ఆళ్ళకి కావాల్సిందేదో వాళ్ళకిచ్చేస్తారు. అలా భౌతిక కోరికలు దేవతలు తీరుస్తారనమాట. మీరొక్కటి ఆలోచించండి. మీరు గమనించండి గూడా. కొన్ని కోరికలు మనం అడుగుతాం దేవుడిని. ఓకే. అవి తీరుతాయి కూడా. వాటితో పాటు ఒక ప్రాబ్లమ్ వస్తుంది. అది మీరు చక్కగా గమనించండి. అది మీకే తెలుస్తుందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లయిపోవాలి అని కొడుకుకో, కూతురికో అనుకుంటాం. సో, వాళ్ళ వల్ల మనం ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవుతాము. కృష్ణ కాన్షియస్‌లో ఉంటే తప్పకుండా మంచి రిజల్ట్సే ఉంటాయి. ఎందుకంటే భగవంతుడికి తెలుసు ఎప్పుడు చేయాలి, ఏంటి భగవంతుడి మీద వదిలేస్తాం మనం. నాయనా ఈ పెళ్లి అయ్యేదుంది. నీకు తెలుసు గదా! ఇంతే అంటాం. అంతకంటే ఎక్కువ అనం. కానీ ఈ భౌతిక కోరికలు ఉండేవాళ్ళు లేదు ఈ పెళ్లయిపోవాలి. నేను ఈ వ్రతం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. కానీ అక్కడ వచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వలేదనుకోండి ఫ్యామిలీలో అదొక ప్రాబ్లమే మనకి. అల్లుడితో గాని, కోడలతో గాని. ఇది ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తున్నాను. ఎవరినో నొప్పించాలని కాదు. అదే విధంగా ఒక్కోసారి మనకి చిన్న కార్ వదిలేసి పెద్ద కార్ కొన్నామనుకోండి. ఈ ట్రాఫిక్‌లో ఆ పెద్ద కార్‌తోని చాలా ప్రాబ్లమ్స్. ఎక్కడ పార్కింగ్ దొరకదు, ఎక్కడ ఆపనివ్వడు పోలీస్ వాడు. సో, అప్పుడు మనకనిపిస్తుంది ఎందుకు ఇది మంచిగా ఉండే లైఫ్‌ని ఇలా ఎందుకు చేసుకున్నాము అనేది. ఈ ఉదాహరణలు ఎందుకు ఇస్తున్నానంటే మీరు కూడా గమనించుకోండి. కొన్ని కోరికలు మనం తీర్చుకుంటాము. కానీ అవి మనకి ప్రాబ్లమ్సే తీసుకొస్తాయన్నమాట. సో, ఇక్కడ భగవంతుడు అలా ప్రాబ్లమ్స్ రావు. భగవంతుడిచ్చిన గిఫ్ట్స్ ఎలా ఉంటాయంటే అసలు ప్రాబ్లమే రాదు. దాంతో పెద్ద సంతోషం ఎగిరిపడేది గూడా ఏముండదు. మనకు అవసరమైనయి ఇస్తూ ఉంటాడు.
నెక్స్ట్ ఆశీర్వాద ఫలాలు ఎలా ఉంటాయంటే శాశ్వతంగా కృష్ణుడికి మనం నచ్చినట్టయితే చాలా సుఖంగా శాశ్వతమైన ఫలితం మనకి వస్తుంది. ఈ దేవతలు ఇచ్చేవి తాత్కాలికమే అన్నమాట, టెంపరరీ, అశాశ్వతము. హరే కృష్ణ. సో నెక్స్ట్ కృష్ణుడు ఎలా ప్రతిస్పందిస్తాడు. సో మనం అనుకున్నాం కదా కృష్ణుని కొడుకులాగా చూడొచ్చు, అలా అలా చూసుకోవచ్చు అని. కానీ నా దివ్య రూపాన్ని ధ్యానించుచు అనన్య భక్తి చే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమాలను నేనే వహింతును. వారికి లేని వాటిని సమకూర్చుదును, వారికున్న వాటిని రక్షింతును. సో ఇలా భగవంతుడే చూసుకుంటాడనమాట. ఆయన యొక్క దివ్య రూపాన్ని ఎప్పుడు మనం ధ్యానించినట్లయితే మనకి ఇస్తాడంట, ఉన్న వాటిని రక్షిస్తూ ఉంటాడంట. సో ఆ విధంగా మనము భగవంతుడిని అర్చించాలి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ లాస్ట్కి జీకి వచ్చాం. ఎందుకు తొందరగా వెళ్తున్నామంటే తర్వాత కొన్ని శ్లోకాలు ఉన్నాయి, చాలా మంచి శ్లోకాలు అనమాట. జీ అంటే లాస్ట్కి భక్తి యొక్క మహిమలు, గ్లోరీస్ ఆర్ గ్రేట్ఫుల్నెస్ అన్నమాట. ఓకే. సో ఈ స్టోరీ నేను మొన్న చెప్పాను మీకు. ఈ బొమ్మ చూస్తే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఇక్కడ చూడండి, మృగారి అనే అతను ఉంటాడు, మీకు గుర్తుందా? నారదుడు అన్నమాట. నారదుడు వస్తున్నాడు, అతడు మారిపోయాడన్నమాట. ఇక్కడ చీమలు ఉన్నాయి చూసారా కింద? ఈ చీమలు ఎక్కడ చచ్చిపోతాయి? ఆయన ఎంత కఠినమైన హంటర్ అంటే ప్రతి జీవిని చంపి ఆ మాంసభక్షణ చేయడమే కాకుండా అది గిలగలా పూర్తిగా చంపేవాడు కాదంట, బాణం వేసి. అది కొస ప్రాణంతో గిలగిలా కొట్టుకుంటుంటే ఆ ప్రాణం పోతుంటే భయంతోని వణికిపోతాం మనం. ఆయన ఆనందించేవాడంట. అయితే నారదుడు అట్నుంచి వెళ్తూ, ఇంత కఠినమైన పని ఎందుకు చేస్తున్నావు నాయనా నువ్వు అంటే, నా వృత్తి ఇదే, మా పెద్దవాళ్ళు ఇదే చేశారు, వాటిని తింటూ కూడా నేను ఆనందిస్తాను అని చెప్తాడంట ఈ మృగారి అనే ఇతనన్నమాట. ఇది మారిన తర్వాత సో అప్పుడు నారదుడికి అన్ని దివ్యమైన మహిమలు ఉంటాయి. ఆయన భక్తుల్ని చేసేస్తూ ఉంటాడనమాట. సో అతను చెప్తాడు, ఆయనకు ఒక దృష్టి ఇచ్చి, నువ్వు ఇక్కడ కోసి చంపావు కదా, కత్తితో కోసావు, బాణం వేసావు, అది ముక్క తీసుకుని తింటున్నావు, చూడు నీ ఫ్యూచర్ ఏంటో అని చెప్పేసి, యమలోకంలో యమపాశం ఎలా ఉంటుంది, అతన్ని కోస్తారు, ఆయనని కండ తీసి వేరే రాక్షసులకి వేస్తారు, వాళ్ళు తింటూ ఉంటారు, నూనెలో ఏపుతుంటారు, ఇలా అన్నమాట. ఇంకా చాలా హింసలు. నరకానికి వెళ్ళినప్పుడు అంట ఎలాంటి దేహం వస్తుందంటే మనకి బాధ తెలిసే దేహం వస్తుంది. ఇక్కడ భౌతిక ప్రపంచంలో మన దేహాన్ని కాల్చివేయడమో పూడ్చివేయడమో ఏదో జరుగుతుంది, కానీ అక్కడికి వెళ్ళినాక ఇంకో దేహాన్ని ఇస్తారు, ఆ బాధలన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. చాలా నరక యాతన అంటారు చూడండి, ఆ బాధలన్నీ పడ్డ తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకో దేహం ఇచ్చి భూలోకానికి పంపిస్తారు. సో ఇలా జరుగుతుంది, నీకు ఇలాంటి పనిష్మెంట్లు ఉంటాయి అని చెప్పి నారదుడు ఒక దివ్య దృష్టితో చూపిస్తాడంట. చూపించేసరికి ఆయన భయపడిపోతాడు. అమ్మో, నేను ఎంజాయ్ చేస్తున్నాను కానీ ఇట్లాంటి ఫ్యూచర్ నాకొద్దు అని చెప్పి శరణాగతి పొందుతాడు నారదుడి దగ్గర. పొందేసరికి ఆయనని ఆయన భార్యని వెళ్ళి ఒక కుటీరం వేసుకొని బయట ఎక్కడైనా జీవించండి, భక్తి చేసుకోండి అని చెప్తే ఇద్దరు చక్కగా భక్తి చేసుకొని హరినామ జపం చేసుకుంటూ చక్కగా ఉంటూ ఉంటారు. సరే, నారదుడు మళ్ళీ ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు కదా, మళ్ళీ ఇంకొక అతన్ని ఇలా ఒక సన్యాసిని పట్టుకొని మృగారిని చూద్దాం ఎలా ఉన్నాడో అని చెప్పి వస్తే, నారదుడు ఇలా వస్తూ ఉంటేనే దండవత్ చేసేటప్పుడు ఎక్కడ ఈ చీమలు చనిపోతాయో అని చెప్పేసి సన్నని వస్త్రాన్ని కప్పి ఆ చీమలు రక్షించబడి ఉంటాయి అని, అంత చిన్న జీవి కూడా ఏమి చనిపోకూడదు లేదా నా వల్ల వీటికి హింస జరగకూడదు అన్నంతగా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది అతనిలో, మంచి భక్తుడు అయిపోతాడనమాట. సో ఆ భక్తి యొక్క మహిమ అట్లా. ఒక సాధువుని చూసి సాధువు మాట విన్నంతలోనే అతను మారిపోయి ఇలా ఉంటాడనమాట. ఇది భక్తి యొక్క మహిమలు అని చెప్తున్నారు లాస్ట్కి జీ అంటే. సో ఇక్కడ అట్లాంటి మహిమ ఎలా ఉందంటే, ఇక్కడ ఒక స్త్రీ చక్కగా కృష్ణుని ఆరాధిస్తుంది. ఎలా ఆరాధిస్తుంది అంటే, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా బహృత అస్మామి ప్రియతాత్మనః.
ఎవరైనా నాకు ప్రేమతో, భక్తితో పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని లేదా జలము గాని అర్చించినచో దానిని స్వీకరింతును. సో, ఇక్కడ భగవంతుడి గురించి ఏం చెప్తున్నారంటే, మనం గొప్పవాళ్ళు అవ్వక్కర్లేదు. ఒక చిన్న ఆరాధన భక్తుడికి దేవుడికి చెయ్యాలంటే, పత్రాలు అంటే తులసి పత్రాలు ఎక్కడైనా దొరుకుతూనే ఉంటాయి. ఆ తర్వాత పుష్పాలు ఏవో ఒకటి ఇంట్లో పూసిన పుష్పాలు చాలు. పత్రం గాని, పుష్పం గాని, ఫలము ఒక పండు. మీరు తినబోయే పళ్ళు, మన ఇంట్లో కాసిన పళ్ళో ఏదో ఒకటి. తర్వాత ఇవి ఏవీ లేవంటే తోయం నీళ్ళన్నీ ఉంటాయి గదా! మన ఇంట్లో ఎంత బీదవాళ్ళైనా నీళ్ళన్నా ఉంటాయి. ఆ నీళ్లు గాని అర్పించినచో, ప్రేమతో చేసినచో నేను స్వీకరింతును అని భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడు అసలు కాస్ట్‌లీ అఫేరే కాదనమాట. నీకు 10,000 ఇస్తాను, 10,000 వరహాలు ఇస్తాను, అవి ఇస్తాను. అవన్నీ ఏమీ అవసరం లేదు. ఈ నాలుగుట్లో ఏ ఒక్కటిచ్చినా సమర్పించినా ఓకే. 4 సమర్పిస్తే మరీ ఎక్కువ సంతోషిస్తాడు. కానీ ఎలా సమర్పించాలి? డ్యూటీలాగా కాదు. ప్రతిరోజు నేనొక డ్యూటీ ఈ పూజ చెయ్యాలి. గబా, గబా, గబా ఒక రన్నింగ్ మెషిన్ లాగా చేయడం కాదు. భక్తితో చక్కగా పూజ సామాను నీట్‌గా తోముకొని, తుడుచుకొని చక్కగా మెరిసేలాగా తోముకోవాలి. ఆ తర్వాత వాటిల్లో చక్కగా నీరు నింపి, పువ్వులు పెట్టి, పళ్ళు పెట్టి, అవసరమైతే కొంచెం పాలు పెడితే పొద్దున్న సరిపోతుంది భగవంతుడికి. తర్వాత మనం వండుకునేది. ఇక్కడ చూసారా శ్రీల ప్రభుపాదుల వారు కొత్తలో ఆయనే వంటలు నేర్పించేవారు. ఇలా వండాలి అని చెప్పేవారనమాట. భోగం లేదా నైవేద్యం వండుట. ఎలా? వంటకంలో ఉల్లి, వెల్లుల్లి వేయకూడదు. ఎందుకు వేయకూడదు అంటే దానికి ఒక పెద్ద హిస్టరీ ఉందనమాట. ఉల్లి, వెల్లుల్లి ఏంటి అంటే రాక్షసుల యొక్క రక్తము పడి వచ్చిన మొక్కలు అవి. అంటే రాహుకేతువులనమాట. వాళ్ళు దొంగతనంగా అమృతం తాగడానికి దేవతల్లాగా తయారయ్యి దేవతల వరుసలో ఉంటారనమాట. సో, వాళ్ళకి ఎప్పుడైతే ఇలా అమృతం తీసుకొని ఇలా తాగారో గొంతు వరకు వెళ్ళిందో విష్ణుమూర్తి తలను నరికేస్తారు ఇద్దరిని కూడా. అప్పుడు 2 రక్తపు చుక్కలు కింద పడ్డాయి. ఒకరు ఉల్లిలాగా, ఒకరు వెల్లుల్లిలాగా వెళ్ళారంట. అవి ఔషధీ గుణాలు కలిగి ఉన్నాయి అని చెప్తారు. ఉల్లి తిన్నట్లయితే ప్రేరేపం అవుతుంది. కోరికలు ఎక్కువ ప్రేరేపించబడతాయన్నమాట. పిచ్చి పిచ్చి కోరికలు పుడుతూ ఉంటాయి. సో, అందుకనే అది తినకూడదు అంటారు. వెల్లుల్లి కూడా అంతే. ఔషధీ గుణాలు ఉన్నాయి కదా! ఇవెందుకు తినకూడదు అని కొందరు అడుగుతారు. అయితే ఇక్కడి వరకు అమృతం తాగారు కదా! గొంతు వరకు. అందుచేత కొన్ని ఔషధి గుణాలున్నాయి గానీ, బ్యాడ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుచేత అవి వంటకాల్లో అవి వెయ్యవద్దు అని చెప్తున్నారు. వండేటప్పుడు రుచి చూడరాదు. వంట వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వండుతూ, వండుతూ చేతిలో యేసుకుంటారు, నాకుతారు, మళ్ళీ వండుతూ ఉంటారు. అవి మనం బోగా పెట్టలేము. మనం వంట చేసేటప్పుడు ఎప్పుడైనా రుచి చూడకూడదు. మరి ఉప్పు గానీ, చక్కెర గానీ తక్కువవుతుందేమో అంటే నైవేద్యం పెట్టేటప్పుడు పక్కన కొంచెం ఉప్పు వేయొచ్చు. లేదా తీపి పదార్థాలైతే కొంచెం చక్కెర వేయొచ్చు అని చెబుతూ ఉంటారు. కానీ రాధారాణిని తలుచుకొని వంటలు చేస్తే మనకి అటు ఇటు ఏమవ్వదు. కొలత కరెక్ట్‌గానే ఉంటుంది. చక్కగా రుచిగా గూడా ఉంటాయి. సో, నైవేద్యం పెట్టిన తర్వాత రుచి చూడండి. భగవంతుడికి నైవేద్యం పెట్టాక అది తెచ్చి మళ్ళీ మన వంటకాల్లో మిక్స్ చేసుకొని అందరికీ భోజనం పెడతాం గదా! అప్పుడు కావాలంటే వేసుకోండి అని చెప్తున్నారు. అర్పించుట ఎలా? శాకాహారం మాత్రమే పెట్టాలి. సాత్విక ఆహారాలు. ఏం చెప్పారు? పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఇవి మాత్రమే చెప్పాడు భగవంతుడు. అంతేగాని నాకు మాంసభక్షణ చేపలు, కోళ్ళు ఇట్లాంటియన్నీ చెప్పలేదు గదా! సో, అవి పెట్టకూడదు. అయినా మాంసాహారులు గూడా అవి పెట్టరు భగవంతుడికి. సో, నైవేద్యం భోగా పెట్టుటకు ప్రత్యేకంగా శుభ్రమైన పాత్రలు ఉంచాలి. సో, ఇవన్నీ గూడా మంచి పాత్రలు భగవంతుడికి అర్పించే పాత్రలు వేరుగా ఉంచాలి. దానిలో మనం తినగూడదు. ఇవి అర్పించిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకొని మన వంట పాత్రల్లో వేసుకొని మిక్స్ చేసి అందరికి ప్రసాదంలాగా వెయ్యాలనమాట. సో, ఈ వంటకాలన్నీ చేసి ఇలా అరేంజ్‌మెంట్ చేసుకున్నాకేంటి, ప్రతి ఒక్క వంటకం మీద తులసి పత్రం వేయాలి. సో, తులసి తిన్న తర్వాతే నేను తింటానని తులసి మాతకి వరమిస్తాడు భగవంతుడు. సో, ఫస్ట్ తులసిని వేసినాకే అర్పించాలి. గంట మోగిస్తూ మంత్రాలు పఠించాలి.
సో గంట మోగిస్తూ మనకి కొన్ని మంత్రాలు ఉంటాయి, భోగా మంత్రం అని, అవి చేయాలి. ఇక్కడ ఉంది చూడండి, గంట మోగిస్తూ పఠించాల్సిన నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రాస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామిని నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. ఇది 3 సార్లు చదవాలి. తర్వాత నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. ఇది మళ్ళీ 3 సార్లు చదవాలి. తర్వాత నమో బ్రహ్మణ దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగత్తిత్తాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఇది మళ్ళీ 3 సార్లు చదవాలి అని చెప్తున్నారు. సో ఈ మంత్రాలు చదివిన తర్వాత భోగం అర్పించి దేవుని మందిరాన్ని 15 నిమిషాలు మూసి ఉంచాలి. ఆ సమయంలో 2 మాలలు చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. అయితే ఆచార్యులు మామూలుగా చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, భగవంతుడికి కొంచెం కూడా టైం ఇవ్వరు. కృష్ణుడికి భోగా వచ్చింది కదా అని చెప్పి రాధాకృష్ణుడు కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేలోపే మనం భోగా తీసేస్తాం. మనకు ఆకలేస్తుంది అప్పటికే. ఇక పెట్టామా, మంత్రం చదివామా, మళ్ళీ గంట కొట్టామా, తెచ్చామా, అలా ఉండకూడదు. 15 నిమిషాలన్నా ఉంచి చక్కగా మనం 2 మాలలు జపం చేసుకుంటే భగవంతుడు ప్రసాదాన్ని తృప్తిగా ఆరగిస్తాడు అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆ ప్రసాదం బయటకు తీసి కుటుంబ సభ్యులందరికీ వడ్డించాలి. ఇలా కూర్చుని తినాలి కుటుంబ సభ్యులు అని చెప్తున్నారనమాట. సో ఈ రోజుల్లో ఇది కొంచెం కష్టమే. అన్ని కుటుంబాల్లో ఒక్కొక్కరు ఒక్కో టైంకి తింటారు. ఒక్కో ఆఫీస్ టైము, ఒక్కొక్క బిజినెస్ టైము డిఫరెంట్‌గా ఉన్నాయి. అందుచేత మనం ఏం చేస్తామంటే ఆ భోగా అంతా తెచ్చేసి మనం వండిన పాత్రల్లో వేసి ఉంచుతామన్నమాట. ఎవరికి ఎంతగా అది మొత్తం ప్రసాదం లాగానే అయిపోతుంది. అందుచేత ఆ విధంగా తినాలి అని చెప్తున్నా. సో ఇవన్నీ రూల్స్, మనకి భక్తులు చేయవలసిన రూల్స్ కృష్ణ కాన్షియస్‌లో. సో ఇంకోటి నిష్కామ కర్మ యోగం అంటే శరీర పోషణ కొరకు కూడా కర్మలు అవసరము. ఏంటి కర్మలు అంటే పనులు అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇవి రోజు మనం ఏదో ఒక క్లాస్‌లో చూస్తూనే ఉన్నాం. బ్రాహ్మలు, క్షత్రియులు, ఇక్కడ వైశ్యులు, శూద్రులు. కృష్ణుడు చతుర్వర్ణ మయా సృష్టం అని ఆయన వృత్తిని బట్టి కులాల్ని చేశారు కృష్ణ పరమాత్ముడు అన్నమాట. సో శారీరక పోషణ కూడా కర్మలు అవసరం. అంటే మత ధర్మాలు కృష్ణుడి కోసమే చేయండి, ప్రసాదమే తినండి, కృష్ణ చైతన్య పురోగతి కోసమే వినియోగించండి. అంటే దానం చెయ్యండి, మీకు వచ్చిన జీతంలో కొంతైనా కృష్ణుడికి ఇవ్వండి అని. తపస్సు, మాల మీద జపం చేస్తూ కృష్ణుణ్ణి 24 గంటలు ధ్యానించండి. నిష్కామ కర్మ యోగ ఆచరణ వల్ల వచ్చు ఫలితం. సో ఇవన్నీ చేయమన్నారు, చేస్తూ ఉన్నాము. చేసినాక ఎటువంటి అంటే స్వేచ్ఛ అంట. భగవంతుని సేవలు మన కార్యకలాపాలు అనుసంధానం చేయటం ద్వారా వస్తుంది. ఇది అన్నమాట. కృష్ణుడు పక్షపాత అంటే సామాన్యంగా మనకి ఏదైనా కష్టం వస్తుంది కదా, ఈ దేవుడు ఏంటి అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు, రోజు మంచిగా ఉంటాం, ఒకరోజు బాగా ఫీవర్ వస్తుంది, జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, ఏదో అవుతుంది, కృష్ణ నువ్వు చూడట్లేదా, నీకోసమే కదా నేను ఉపవాసం ఉన్నాను, అలా అడుగుతూ ఉంటాం మనం. కృష్ణుడు చూస్తున్నాడు, పక్షపాతి కానే కాదు, అయినా అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. సో కృష్ణుడు ఏమంటున్నాడు, కానీ నాకు ఇదంటేనే ప్రియం. ఆ పిల్ల ఏదో కుక్క పిల్లని బొమ్మను పట్టుకొని ఉంది, ఇక్కడ టెడ్డీ బేర్ ఉంది, అంతకంటే మంచిది మెరుగైంది నీకు ఇస్తాను, నన్ను నమ్ము అని కృష్ణుడు అంటున్నాడు. అంటే తాను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అని మనది మనకే ఇష్టం అవుతుంది, కానీ కృష్ణుడు అంతకంటే ద హయ్యర్ టేస్ట్, గ్రేటర్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అని అంటాడు అనమాట. సో నేనెవ్వరిని ద్వేషింపను, ఎవరి ఎడా పక్షపాతము కలిగి ఉండను, నేను సర్వుల ఎడా సమముగా వర్తింతును, కానీ భక్తితో నాకు సేవ నొసగేవాడి నాకు మిత్రుడై నా యందుండును, మరియు నేనును అతని మిత్రుడై ఉందును. న్యాచురలీ కదా, ఇప్పుడు మనకి ఎంతో మంది ఉంటారు శిష్యులు, గురువుకి ఎంతో మంది ఉంటారు, కానీ గురువుకి ఎక్కువ సేవ చేసేది కొందరే ఉంటారు.
కొందరు దూరం దూరంగా కూర్చుంటారు, ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని వెడలిపోతూ ఉంటారు. కొందరేమో గురువుకి చాలా దగ్గరగా ఉండి చేతికి నీళ్ళు అందించడం కానీ, కడుక్కునేటప్పుడు చేతిలో నీళ్లు పోయడం కానీ, ఇంకా గురువుకి ఏది ఇష్టమో అది అందించడము, ఆయన ఉత్తిష్ట తీసి పక్కకు పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు సేవలు. న్యాచురలీ అలాంటి వాళ్ళంటే ఇష్టం అవుతారు కదా! ఇంత సేవ తీసుకున్నప్పుడు భగవంతుడు కొంచెం క్లోజ్ అవుతారు వాళ్ళకి. సో, చాలా క్లోజ్ ఫ్రెండ్ అవుతాడు. ఎ ఆయన ఫ్రెండ్ అవ్వడమే కాదు, నేను కూడా ఫ్రెండ్లీగా ఉంటాను అని భగవంతుడు చెప్తూ ఉన్నాడనమాట. అప్పుడు మనం చేయము. కొందరు ఎలా ఉంటారంటే సేవ చేయరు, చేసేవాళ్ళని చూసి కొంచెం అసూయ పడుతూ ఉంటారనమాట. అప్పుడు మనకనిపిస్తుంది కృష్ణుడు పక్షపాత అని. లేదు, లాస్ట్ బెంచ్‌లో వాళ్ళని గూడా కృష్ణుడు చూస్తాడు. కానీ మనం ఎక్కువ సేవ చేసినప్పుడు న్యాచురలీ కృష్ణుడికి క్లోజ్ అవుతామనమాట. హరే కృష్ణ. సో, అతన్ని సాధువుగా ఎలా పరిగణించవచ్చు? అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వత శాంతిని పొందును. ఓ కౌంతయ్య, నా భక్తుడెన్నడూ నశింపడని ధైర్యంగా ప్రకటింపుము. ఎవరైనా అడుగుతారు కదా, నువ్వు ఇంత కృష్ణ చైతన్యంలో ఉన్నావు, ఇంత భక్తి చేస్తున్నావు, మరి నీకీ కష్టాలేంటి? కామన్ క్వెషన్ అది. కానీ అది తాత్కాలికమే. అది ఎప్పుడు తీసేయాలో ఆ కష్టం భగవంతుడు తీసేస్తాడు. అది స్థిర నిశ్చయంతో మనం ఉండాలి. సో, ధైర్యంగా నువ్వు చెప్పు, భక్తుడెన్నడూ నశింపడు. భక్తుడెప్పుడు లాస్‌లో ఉండదు. ఎప్పుడు గెయినే ఉంటదనమాట. ఎప్పుడు సక్సెసే ఉంటుంది గానీ, అన్‌సక్సెస్ అనేది, ఫెయిల్యూర్ అనేది భక్తుడి దగ్గర ఉండదు అని చెప్తున్నారు. నెక్స్ట్ దుఃఖాలు, కష్టాల నుండి స్వేచ్ఛ. అంటే భక్తుడికి దుఃఖాల నుండి, కష్టాల నుండి స్వేచ్ఛ అంటే దుఃఖం రాదా? కష్టం రాదా? అంటే వస్తది. కానీ దాటే శక్తి కూడా భగవంతుడు మనకి ఇస్తాడు. ఇది ఎలా అంటే ఎప్పుడు మీ వెన్నంటి ఉంటాను. నేను ఎన్నటికీ నీ వెంటే ఉంటాను అని. పాప ఫలాన్ని నశింపజేయును. మనము లోగడ ఎన్నో పాపాలు తెలుసో తెలియకో చేసుంటాం. ఈ జన్మలో కావచ్చు, పూర్వజన్మలో. అవి నెమ్మదిగా తీసేస్తాడు భగవంతుడు. పాప ప్రవృత్తులను నాశనం చేస్తాడు. మనం ఏదైనా చెడు చేయాలనుకుంటే ఆలోచనే రాదనమాట మనకి. సో, అవన్నీ గూడా నెమ్మదిగా ఆ వృత్తులే వద్దని అనిపిస్తుంది. అనుకోకుండా పాపానికి ఒడిగట్టిన వాళ్ళని కూడా రక్షిస్తుంది. సో, తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా అట్టి వాళ్ళని కూడా రక్షిస్తారు అని చెప్తున్నాడు. సో, ప్రతి ఒక్కరు ఏంటి అనంటే అనినిత్య సుఖం లోకం ఇమం ప్రాప్య భజ స్వమామ్యం. అంటే ఇక్కడ చూద్దాం ఇదేంటి అది. అత్యుత్తమ సారం ఏంటి అంటే ఫైనలీ వాట్ ఈస్ దిస్ విచ్ యూ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ కింగ్ ఆఫ్ నాలెడ్జ్. సో, ఏమి నేర్చుకున్నారు ఇక్కడ రాజగుహ్యంలో అంటే మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యస్య యుక్తైవ మాత్మానం మత్పరాయణః. నీ మనస్సును సదా నా చింతనే యందు నిమగ్నము చేయము. నా భక్తుడవు కమ్ము, నాకు నమస్కారం చేయుము, నన్ను అర్చింపుము. ఈ విధంగా నా యందు సంపూర్ణమగ్నుడైన నీవు నన్ను తప్పక చేరగలవు. సో, ఇట్లా మనసులో ఎప్పుడూ నన్నే తలుస్తూ, నా పాటలు పాడుతూ, నా కీర్తనలు చేస్తూ ఇలా ఉన్నట్లయితే తప్పకుండా నీవు నన్ను చేరుకుంటావు అని చెప్తున్నాడనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. సో, ద సీక్రెట్ ఆఫ్ నాలెడ్జ్ మీకేమైనా అర్థమైందా? సీక్రెట్ అంటే ఏంటి? చాలా సింపుల్ అనమాట. వెరీ సింపుల్. పత్రం, పుష్పం, ఫలం, తోయం అది గుర్తుపెట్టుకోండి. ఇవి తప్పకుండా భగవంతుడికి సమర్పించాలి. ఆ తర్వాత మనం వండిన వంటకాలు భోగాలాగా అర్పించాలి. అందరు కుటుంబ సభ్యులు కూర్చొని చక్కగా తినాలి. భగవంతుడిని ఎప్పుడూ మనసులో ఆరాధిస్తూ ఉండాలనమాట. అది రహస్యం. అప్పుడు భగవంతుడిని మనం ఈజీగా చేరుకోగలము అని చెప్తున్నారు. హరే కృష్ణ. నెక్స్ట్ దేనికెళ్ళాలి మనం? చాప్టర్ 10. హరోదయ్. లేదు.
ఇప్పుడు ఇంకా అయిపోలే కదా ఈరోజు క్లాసు. లాస్ట్‌లో ఏం చెప్పుకుంటాము? గీతా మహత్యం. గీతా మహత్యం. 9th చాప్టర్ యొక్క గీతా మహత్వం అన్నమాట. అది ఏంటి అని మనం చూద్దాం. మీరేమైనా ప్రశ్నలు ఉంటే ఒక బుక్‌లోనో, పేపర్‌లోనో రాసుకొని పెట్టుకొని, మైండ్‌లో పెట్టుకొని 5 నిమిషాల్లో ఈ స్టోరీ అయిపోతుంది. దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ మళ్ళీ లార్డ్ శివుడు పార్వతితోని అంటున్నారు, మీకు గ్లోరీస్ ఆఫ్ 9th చాప్టర్ నేనేంటి అని చెప్తాను అని. సో, మాహిష్మతి అని మనం విన్నాం కదా ఒక సినిమాలో. వినుంటారు మీరు కూడా. అవునా? ఓకే. ఒక టౌన్ అన్నమాట. మాహిష్మతి అనే ఒక రాజ్యము నర్మదా నది ఒడ్డున ఉందంట. సో, అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరు మాధవ. సో, ఆ బ్రాహ్మణ అన్ని వేదాలు, అన్ని మంచి క్వాలిటీస్ అన్నీ బాగా ఉండేయంట. సో, బాగా చదువుకున్నవాడు కాబట్టి బాగా చారిటీ అంటే ఎక్కువగా దాన ధర్మాలు కూడా చేసేవాడంట. సో, ఇలా ఎక్కువ ఇవి ఉన్నప్పుడు ఆయన అంటే వెల్త్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఫైర్ సాక్రిఫైసెస్ అంటే యజ్ఞాలు గూడా చేసేవారంట. అయితే ఫర్ ఆఫరింగ్ ఇన్ సాక్రిఫైస్ 1 గోట్ వాస్ బాట్. ఇక్కడ ఈయన అన్నీ బాగా చేస్తున్నాడు గానీ, ఇక్కడ సాక్రిఫైస్ అంటే కొందరు చెప్తారు గదా! ఈ పూజ చేయండి అది. ఒక ఆహ్, మేకని తీసుకొచ్చారంట. దేనికి? సాక్రిఫైస్ చేయడానికి. అప్పుడు ఆఫరింగ్ సాక్రిఫైస్ గోట్ వాస్ బాట్ అండ్ వెన్ దే స్టార్టెడ్ క్లెన్సింగ్ ద గోట్. అయితే ఎప్పుడైతే మేకని బలి ఇవ్వడానికి అనుకున్నారో, అప్పుడు ఆ మేకని శుభ్రంగా కడిగి బొట్టు అది పెట్టి కత్తితో నరుకుతారు తలకాయని. సో, అదంతా మనం చూడలేదు గానీ విన్నాం కాబట్టి, సో, ఇది జరిగే సమయంలో మేక మాట్లాడిందంట. ఏమన్నది అంటే, "ఓ బ్రాహ్మణ, నీకు నన్ను చంపితే ఈ ఫైర్ సాక్రిఫైస్ ఇవన్నీ చేస్తే నీకేమొస్తుంది? మళ్ళీ ఈ వీల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, జన్మ మృత్యు జరావధిలో తిరుగుతూనే ఉంటావు. నా పొజిషన్ కూడా ఇట్లే అయింది. నేను ఈ ఫైర్ సాక్రిఫైస్ ఇలా చేశాను గాబట్టే నేనిలా నన్ను చంపుతున్నారు మీరు" అని మేక మాట్లాడిందంట. మాట్లాడేసరికి ఎవరైనా చంపుతారా మేకని? భయపడతారు అందరనమాట. ఇదేంటి ఇలా? సో, అందరికి ఆశ్చర్యమేస్తుంది. ఏంటి అందరూ దండం పెట్టారు మేకకి. ఏంటి? నువ్వసలు ఎలా మేక అయ్యావు? నీ ప్రీవియస్ లైఫ్ ఏంటి? ఇవన్నీ ఏంటి అని మాకు కొంచెం చెప్పండి అనంటే, అప్పుడు ఆ మేక చెప్తుందంట, "ఓ బ్రాహ్మణ, పూర్వ జన్మలో నేను ఒక ప్యూర్ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో ఉండి చాలా కేర్‌ఫుల్‌గా అన్ని రిచువల్స్ అంటే అన్నీ గూడా నేను ఫాలో అయ్యి వేదాస్‌ని గూడా నేను ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఒకరోజు ఏమైందంటే, మా భార్య దుర్గాదేవిని కొలుద్దామని అన్నదంట. సో, దుర్గాదేవిని కొలుస్తూ ఎందుకు అనంటే వాళ్ళ అబ్బాయికి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది. అందుచేత ఒక మేకని బలి ఇద్దాము దుర్గాదేవికి. సో దట్ మన అబ్బాయి బావుంటాడు అని ఆమెకు సలహా ఇచ్చింది. సో, అప్పుడు వాళ్ళు సరే ఇంక బాబు కోసమని చేస్తారు కదా! ఇంకంత ఆయన బ్రాహ్మిన్ అయినప్పటికి గూడా సరే ఆ పిల్లవాడి కోసం భార్య కోరింది కాబట్టి ఏం చేశారంటే ఆ పిల్లల కోసము అతను ఆ పని చేశాడు. ఫర్ దిస్ రీజన్ యూ విల్ ఆల్సో టేక్ ఎ బర్త్ యాస్ గుడ్. సో, అక్కడ ఆహ్, ఎ అలా ఇక ఆహ్, ఆ మేకని తెచ్చారు కదా! ఆ పిల్లవాడి కోసం బలి ఇవ్వడానికి ఆ మేక శపిచ్చిందంట. "నువ్వు నన్ను చంపుతున్నావు గదా! నీకు కూడా మేక జన్మొస్తది. మళ్ళా నిన్ను గూడా చంపుతారు" అని ఆ మేక శపించిందంట. శపించేసరికి ఇంక ఈయనకి భయమేసింది. కానీ ఏం చేస్తాడు ఇంకా భార్య కోసం సరే లార్డ్ గోవింద అండ్ ఐ రిమెంబర్. సో, ఆ దయ వల్ల ఆయనకి పూర్వజన్మ గుర్తొచ్చి అది చెప్తాడనమాట. సో, ఇంకా కురుక్షేత్ర విచ్ ఈస్ కేపబుల్ ఆఫ్ లిబరేషన్ అంటే ఇప్పుడు మనం ధర్మక్షేత్రే కురుక్షేత్రి అని చదివాం గదా! కురుక్షేత్ర అనే స్థలం ఏంటంటే చాలా మంచి అందరూ దేవీ దేవతలు అక్కడికి వస్తూ ఉంటారు. ముక్తి పొందే స్థలం అని అప్పటి నుంచి కూడా అనేవారనమాట. సో, ఇన్ ద ప్లేస్ ఆఫ్ కురుక్షేత్ర విచ్ ఈస్ కేపబుల్ ఆఫ్ గివింగ్ లిబరేషన్ దేర్ వన్స్ లివ్డ్ ఎ కింగ్ నేమ్డ్ చంద్రశర్మ అనే రాజు ఉండేవాడంట. ఆయన ఏం చేసేవాడు సన్ గాడ్ అంటే సూర్యవంశీకుడంట. సో, అతను ఏం చేశాడంటే
ఒకసారి ఒక బ్రాహ్మడికి దానం ఇద్దామని అనుకున్నాడంట. సో, ఎప్పుడైతే దాన ధర్మాలు ఇవ్వాలనుకుంటే ఒక శూద్రుడు చాలా నల్లగా ఉన్నాడంట. అతను కూడా వచ్చాడంట. వచ్చేసరికి ఆ ప్రీస్ట్ ఎవరైతే ఇద్దామనుకున్నాడో ఆయన ఒక మంచి క్లీన్ క్లాత్ మీద శాండిల్‌వుడ్ వేసి పక్కకొచ్చాడంట. సో, విత్ డివోషన్ హి గేవ్ చారిటీ టు అ క్వాలిఫైడ్ బ్రాహ్మణ్. After he had presented the charity, all of a sudden, from the black Sudra's heart, one very sinful Chandala appeared. చూసారా? అక్కడ ఎప్పుడైతే ఈ చారిటీ, ఈ దాన ధర్మాలు చేశాడో నది ఒడ్డున, ఆ నల్లగా ఉన్న అతని గుండెల్లోంచి ఒక చండాలుడు వచ్చాడంట. చండాలుడు అంటే కుక్క మాంసం తినేవాడనమాట. సో, అక్కడ ఒక వచ్చి కొంచెం సేపు అయ్యేసరికి ఫీమేల్ చండాల అపియర్డ్ ఫ్రమ్ ద బ్లాక్ శూద్రాస్ బాడీ. సో, అక్కడ ఎవరి కుక్క మాంసం తినే ఒక ఆవిడ వచ్చిందనమాట. తర్వాత వెళ్ళి ఆ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి సడన్‌గా బ్రాహ్మణ బాడీలోకి వెళ్ళిపోయిందంట. That Brahmana remained undisturbed and started to chant 9th chapter of శ్రీమద్ భగవద్గీత. సో, ఆ బ్రాహ్మణ భయపడలేదనమాట ఆ చండాలుడు. ఆయన చాలా వేదాలు అన్నీ చదివి ఉన్నాడు కదా! సో, అందుచేత సడన్‌గా 9th చాప్టర్ చదువుతూ ఉన్నాడంట. సో, 9th చాప్టర్ చదువుతూ భగవంతుడిని ధ్యానిస్తున్నాడు. సో, ఇలా జరిగేసరికి వీళ్ళందరికీ బాగా ఆశ్చర్యమేసేసింది. ఆశ్చర్యమేసి చూస్తూ ఉన్నారు. ఇంతలోపల విష్ణుదూతలు వచ్చేసారంట. వచ్చేసి ఆ ఇద్దరు చండాలుల్ని తీసుకుని వెళ్ళిపోయారంట. అప్పుడు ఈ కింగ్ ఆ రాజు ఆ బ్రాహ్మణ్ని అడిగారంట, ఏంటి ఇలా జరిగింది ఏంటి? వీళ్ళిద్దరు నువ్వు చదవడం ఏంటి? వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి? ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ కూడా ప్యూరిఫై అయిపోతారు కాబట్టి ఈ భగవద్గీత 9వ అధ్యాయాన్ని విన్న వాళ్ళే కాకుండా చదివిన వాళ్ళందరూ కూడా గాడ్ సపోర్ట్ రీచ్ అవుతారు. అంటే ఇక్కడ ముక్తి పొంది భగవద్ధామానికి వెళ్తారు అని చెప్తారనమాట. సో, అపాన్ హియరింగ్ దిస్ ద కింగ్ చాంటెడ్ భగవద్గీత 9th చాప్టర్ ఫ్రమ్ ద బ్రాహ్మణ. సో, మళ్ళీ తర్వాత దే ఆల్ అటైన్ ద లోటస్ ఫీట్ అని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఈ మాధవ అనే బ్రాహ్మణుడు ఇవన్నీ విన్నాడో ఆ మేకని బలి మేక ఇవన్నీ చెప్పిందనమాట పూర్వ వృత్తాంతం అంతా. తర్వాత ఆ మేకను వదిలేశాడు. ఆయన కూడా చక్కగా 9వ అధ్యాయాన్ని పఠిస్తూ భగవద్ధామాన్ని చేరాడంట. ఎప్పుడైతే పఠించారో మనం అనుకోవాలి ఆ మేక కూడా భగవద్ధామానికి వెళ్ళింది అని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒక దివ్యమైన విషయం ఏంటంటే మనం ఎన్ని చదివినా ఏమి చేసినా సమయానికి గుర్తు రావడం అనేదే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ బ్రాహ్మణ్కి అది గుర్తొచ్చింది కదా, లేకపోతే ఏమయ్యేది? ఆ గోస్ట్‌లు, ఆ 2 దెయ్యాలు పట్టి వీళ్ళని పీడించుకొని తినేవన్నమాట. ఆ మేకని కూడా బలి ఇచ్చేవారు. ఇంకో పాపం మూటగట్టుకునేవారు. కానీ సమయానికి 9వ అధ్యాయం చదవాలి అని ఆయన గుర్తొచ్చింది చూసారా? అది చాలా గ్రేట్. సో, మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఏ అపాయం వచ్చినా కృష్ణ, రాధ ఇలాంటివి రావాలి నోట్లోంచి. అంత చక్కగా చేయాలన్నమాట. ఇప్పటికీ కూడా అమ్మ, అయ్యో అన్నామనుకోండి, సో, ఇంకా మనం ప్రాక్టీస్ చేయాలి అని అర్థం. సో, ఇప్పుడు మీరేమన్నా డౌట్లుంటే అడగొచ్చు. గుహ్యమైన జ్ఞానం చాలా మంచిది. అండ్ 9వ చాప్టర్‌లో 2, 3 శ్లోకాలు అవి ఉన్నాయి. మీరు చక్కగా చదివి నేర్చుకున్నట్లయితే మనకెప్పటికీ ఉపయోగపడుతూ ఉంటాయి లైఫ్‌లో అవి. జ్ఞానం అనేది. అంటే భగవంతుడితో క్లోజ్‌గా ఉండడము, రెసిప్రొకేట్ అవుతున్నాడు. మనం చూస్తూ ఉంటే భగవంతుడు ఎప్పుడో నవ్వినట్టు, కదిలినట్టు, పిల్లని విసర్జ్ చేసుకున్నట్టు ఇవన్నీ మనం వింటూ ఉంటాం గదా! సో, అది మనతో కూడా జరుగుతాయి అన్నమాట. కొన్ని రెసిప్రొకేషన్స్ మనతో జరుగుతూ ఉంటాయి అవి. అంటే భగవంతుడితో సంబంధం శుద్ధంగా ఏర్పడుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ్. మాతాజీ
హరే కృష్ణ మాతాజీ. నాకు వచ్చిన డౌట్ ఉందండి. పితృలను పూజిస్తే పితృలోకానికి, దేవతలను పూజిస్తే అంటే అలా లోకాలు ఉంటాయి కదా మాతాజీ? ఉన్నాయి, ఆ లోకాలన్నీ ఉంటాయి ప్రభుజీ. ఆ లోకాలు ఉంటాయనే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఇప్పుడు మామూలుగా మనం వింటూ ఉంటాం కదా, సూర్యలోకము, చంద్రలోకము, ధ్రువలోకము, ఇంద్రలోకము. ఇంద్రలోకాన్నే స్వర్గం అంటాం. మామూలుగా స్వర్గం నరకమని మనకు తెలుసు, కానీ ఇన్ని లోకాలు వస్తున్నాయి కదా, సృష్టి జరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ. సో ఆ లోకాలు అక్కడికి వెళ్ళి ఈవెన్ బ్రహ్మలోకానికి కూడా మనం వెళ్ళొచ్చు, కానీ కొన్ని వేల సంవత్సరాలు హాయిగా సంతోషంగా ఉండి ఈ ప్రపంచానికి మనం వచ్చేస్తాము అని చెప్తాడు. భగవద్ధామానికి మనం కృష్ణుడి వెళితే కృష్ణుడితోనే ఉంటాం, ఇంకా మళ్ళీ వచ్చే ప్రసక్తే లేదు అని పరమాత్ముడు చెప్తూ ఉంటాడు. హరే కృష్ణ. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సురేఖ మాతాజీ ఏమైంది? హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? మాతాజీ చక్కగా అర్థమైందా? సురేఖ మీకేమైనా ప్రశ్న? ఓకే, అర్థమైంది మాతాజీ. ప్రసాదం ఎలా చేయాలి, ఎలా నివేదించాలి, అవన్నీ కూడా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ. అవన్నీ జనరల్ గా జరుగుతూనే ఉంటాయి. అంటే కృష్ణ చైతన్యంలో ఉంటే తొందరగా నేర్చుకుంటారు. మీకు రికార్డింగ్ అవి శ్లోకాలు లేని వాళ్ళు కూడా మీరు చెప్పి నేర్చుకోండి. హరి మాతాజీ, హరి ప్రభుజీ మాతాజీ కదా. మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. దండోత్పణం మాతాజీ. మాతాజీ ఇప్పుడు ఇది 18 రోజులు, రోజుకు ఒక అధ్యాయం కదా మాతాజీ. మాతాజీ దీని మీద మనం ఇప్పుడు కోర్స్ చేసి ఎగ్జామ్ రాయాలనుకున్నా రాయొచ్చా? ఇది కాదండి. ఇది కాదా? ఇది 18 రోజులు 18 అధ్యాయాలు అంటే ట్రైలర్ ఆఫ్ భగవద్గీత. చాలా మందికి భగవద్గీత తెలియదు. ఉంది, అవును, కృష్ణుడిది. అదేదో మరణ సమయంలోనే ఉపయోగించాలి, అప్పుడే రికార్డింగ్ పెట్టుకోవాలి, ఏదో అపోహల్లో ఉంటారు కదా అందరూ. అది కాకుండా భగవద్గీత ఒక వాల్యుబుల్ టైం అండ్ వాల్యుబుల్ శ్లోకాస్ ఇలా ఉంటాయి. అది ఏమీ లేదు, ఒక మాన్యువల్ అన్నమాట. మన లైఫ్ ని సెట్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇందులో.